నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తన నెల్లూరు యాసతో అందరినీ కట్టి పడేస్తున్నారు ఆవిడ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ఫేమస్. ఇటు సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే సినిమాలు, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే దేవరాతో మంచి హిట్ కూడా కొట్టారు ఆవిడ. ఇంతకీ ఆవిడ ఎవరు అంటే ఆమె మరెవరో కాదు, యాక్టర్ పులి సీత. ఇటు సోషల్ మీడియా, ఇటు సినిమాలు, రాజకీయాలు వీటన్నింటినీ ఆవిడ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, అసలేంటి ఈ పులి సీత, తన పర్సనల్ లైఫ్, అలాగే తన సినీ కెరీర్ గురించి తన మాటలోనే విందాం. హలో అండి సీత గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏంటి ఈ పులి సీత, అసలు మీ అసలు పేరేంటి, ఈ పులి అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? ఏ భలే అడుగుతారు కదండి మీరా. పులి అనేది మా ఇంటి పేరండి. బాగా మాట్లాడుతున్నాడు. పులి అని ఎవరైనా తగిలిచ్చారు అనుకుంటున్నారా అయిందా? అర్రే లేదండి, మా ఇంటి పేరు పులి. ఆ పులి సీత అని ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన ఇంకా నుంచి పొలిటికల్లో అట్లా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇంకా అందరు దాన్ని పెద్ద హైలైట్ చేసి ఈ అమ్మాయి పులిలాగా నిజంగా మాట్లాడుతూ ఉంది, నిజంగా పులి అనే ఇంకా అందరూ పులి సీత అనడం మొదలు పెట్టా. అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఈ నెల్లూరు యాసతో మీకు ఇంత ఫేమే ఎలా వచ్చింది? మాది పుట్టింది నెల్లూరు కదండి. నెల్లూరు కాబట్టి నెల్లూరు యాస మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన భూమి మీద పడ్డప్పుడు, ఆ గడ్డ మీద పడ్డప్పుడు ఆ భాషే వస్తుంది. అనుకోకుండా హైదరాబాద్ వచ్చినాం, అనుకోకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినాం. సో ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఉన్న టాలెంట్ కానీ, పౌరాళిక సంబంధించి పద్యాలు కానీ, సంస్కృత పద్యాలు కానీ ఇవన్నీ బాగా అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. బాగా అలవాటు అనమాట. అట్లా మామూలుగా ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, సో ఇలాంటి ఇదంతా బాగా ఇష్టం అనమాట నాకు. అట్ట కదా అలవాటు అయిపోయి ఇండస్ట్రీకి వచ్చిందే. లేకపోతే యాడ సీత ఉండేదో, యాడ పులి ఉండేదో. అసలు మీకు ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చింది? నాకు ఫస్ట్ సినిమా బోయపాటి గారి మూవీలో జై జానకి నాయక్ అనే సినిమా తీశారండి. సో అక్కడ నాకు ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది. పాపం సార్ ఇచ్చారు. అది కదా ఇప్పుడు మెయిన్ పాయింట్. పాపమా నేను ఫస్ట్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తా ఉంటే ఒక అమాయకమైన పేరుతో పోతున్నాయి. నేను ఇంకా డైరెక్టర్ అంటే బోయపాటి గారు అంటే బోయపాటి గారితో అంటే పెద్ద డైరెక్టర్లతో మళ్ళీ మాట్లాడిస్తారా అని చెప్పి అనుకున్నా. లేదమ్మా సారే పిలుస్తున్నారు, సారు ప్రతి ఒక్కరిని కలుస్తారు అని చెప్పేసి అనే ఇంకా సరేలే అని చెప్పేసి అడిగిపోయిన తర్వాత ఏమో అంత పెద్ద డైరెక్టర్ మనతో మాట్లాడు నిజంగా గ్రేట్ కదా అని చెప్పి అవును అడిగిలంగా నమస్తే పెడుతున్నాయి. అవును చూసి నమస్తే అమ్మా అని చెప్పేసి అనే అవును ఎక్కడ అయ్యింది అని అడిగింది సారు. సరే ఇట్లా అని చెప్పేసి అన్నాను. సరే అమ్మా ఏదైనా యాక్టింగ్ డైలాగ్ ఏదైనా చెప్తావా అని అంటే దానవీర స్వర్గంలో ఏమంటివి చెప్తే నేను సీనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తే ఆయన చూసి అవునా అయిపోయిందా అన్నాడు. అయిపోయింది సార్ అని చెప్పిన క్లాప్స్ కొట్టా. బాగా చెప్పినవమ్మా అని చెప్పేసానే. సరే నువ్వు వెళ్ళు, నేను మా వాళ్ళకి చెప్తానా మీకు ఆ సీన్ వచ్చినప్పుడు నేను పిలుస్తారు, కాల్ చేస్తారు అని చెప్పా. సరే సార్ నమస్కారం సార్ అంటే సరే అమ్మ జాగ్రత్తగా పో అని చెప్పిండు. ఇంక అంతే. తర్వాత పాపం అనుకున్న టైంకి 10-15 రోజులకో 20 రోజులకో వచ్చింది, కాల్ వచ్చింది. పలాని లెక్చరర్ క్యారెక్టర్ ఉంది చేస్తారా మీరు అని అంటే చేస్తానండి అని చెప్పిన. అట్లా వచ్చిందండి అవకాశం. ఆబ్వియస్లీ ఇంకా మనం లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ మూవీ కో డైరెక్టర్లు వీళ్ళు చెప్తా ఉంటారు కదండి, మేనేజర్లు పలానా సినిమాలపై ఎవరో ఒక అమ్మాయి చేస్తుందని. సో అట్లా చాలామంది కో డైరెక్టర్లు కానీ మేనేజర్లు కానీ బాగా రికమెండేషన్ చేశారు పాపం. మంచిగానే అంటే నిస్వార్థంగా చేసినారండి. అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ ఏమి ఆశించకుండా చెప్పారు, ప్రమోట్ చేశారు. ఇప్పటి వరకు చాలా ఒక 26-25 పైనే 26-27 పైనే చేసినానండి. 10 సంవత్సరాలు అవుతుందండి. దాదాపు 10 సంవత్సరాలు. ఇటీవల మీరు యాక్ట్ చేసిన దేవర కూడా చాలా హిట్ అయింది. సినిమాలో నటించేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం చాలా హ్యాపీగా ఉండిందండి. అసలు నాకు నేను వస్తుందని, ఇంత పెద్ద మూవీలో నాకు అవకాశం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగా అనిపించిందండి. యాక్టింగ్ కూడా నాకు సార్ చెప్పారు ముందు, అక్కడ కో డైరెక్టర్ గారు ఉంటారు కదా, ఇట్లా డైలాగు ఇట్లా ఉంటుందని చెప్పిండు. కానీ చాలా మంచిగా వచ్చిందండి అది. అమ్మాయి జాన్వీ కపూర్. అవును, ఆ పిల్ల అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది, అక్క అనింది. బాగుంది. ఆమెతో మీకు మంచిగా మాట్లాడింది.
ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్, నెల్లూరు? నెల్లూరే కదా? అవునండి, నెల్లూరులోనే ఉంటానండి. అంటే ఇక్కడికి వస్తే షూటింగ్స్ ఉంటే అవి చూస్తాను, ఇక్కడికి వస్తాను. ఏమి లేదంటే నేను మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి మా తోటలో ఏదో పని ఉంటుంది కదండి, ఆ పనులు అవి చేసుకుంటా ఉంటాను. మరి అంతే కదండి, మరి అంతే కదండి. పొలం పనులే, పొలం పనులు చెట్లకి ఏదన్నా గడ్డి బీగడం, ఏమన్నా ఇది పాదులు చేయడం, అట్లాంటి పనులు ఉంటుందండి. ఏమనుకున్నారండి అసలు 350 రూపాయలండి లేడీస్ కూలీలా. మనం పని చేసుకుంటాం, 2 చెట్లైనా చేస్తాం కదా, ఫోన్ చేసిన కాడికి చేసుకుంటాం, ఊళ్ళోనే తగ్గుద్ది కదా, ఇంకా అట్లా అని చెప్పేసి చేస్తూ ఉంటాం. మా ఆయన ఎందుకే ఎండకి నల్లగా అయిపోతావు, చేతులు నల్లగా అయిపోతావు, నువ్వు ఇండస్ట్రీ కదా అని అంటే, పోతే పనులు వస్తాయిలే అని చెప్పేసి అంట. నేను మీ హస్బెండ్ గురించి ఎంత ప్రేమగా చెప్తున్నారు కదా, మీది లవ్ మ్యారేజ్? మాది లవ్ అండ్ అరేంజ్డ్ అండి. మా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను ఇష్టపడి చేసుకున్నాడు. ఎలా అసలు మీ ప్రేమ ఎలా నడిచింది? ఎలా అంటే ఏం చెప్పాలండి, మామూలుగా నేను మా అత్తోళ్ళ ఇంటి మీద నుంచి వేస్పేట అని స్కూల్లో చదువుకోవాలి కదా, నేను వాళ్ళ ఇంటి మీద నుంచి బస్సు దిగిపోతూ ఉండేవాళ్ళము. అప్పుడు చూసిండంట మా ఆయన, మా బాగుంది అమ్మాయి ఎవరో అని చెప్పేసి అని ఆరాధేసి, అవునా అక్కడ అడిగి తర్వాత మాట్లాడుకున్నాక డైరెక్ట్ వచ్చి మా ఇంట్లో మా నాన్నగారితో మాట్లాడిండు. అవును మాట్లాడి, సరే నాయన మీ అమ్మ మీ నాన్నలు కూడా చెప్పాలి కదంటే, సరే అంకుల్ నేను పంపిస్తానులే అని చెప్పేసి అని మా ఇంట్లో మా అత్త మా మామయ్యకి కూడా చెప్పి మా వారు పంపించింది మా ఇంటికి. అప్పుడు మాట్లాడేసి చేశారనమాట. అప్పుడు నాకు 18 సంవత్సరం వసద్ది అనుకుంటా. వయసులోనే ఇప్పుడు బట్టి చూస్తే 18 years కంటే చిన్న వయసులో మ్యారేజ్. అవును అంతే. 3 పిల్లలు అండి నాకు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మంచిగా పిల్లలు చదువుకుంటా ఉంటారు, ఇంకంతేనండి. ఇక్కడ పిల్లలు నెల్లూరులోనే పిల్లలు వచ్చేసి నెల్లూరులో అక్కడ చదువుతారండి. ఇక్కడ అప్పుడు ఫస్ట్ తెలంగాణకు వచ్చినప్పుడు మేము ఆ తెలంగాణ ఆంధ్ర ఇడిపోతే కదా, ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో వచ్చిన 10 ఏళ్ళు అవుతుల్లా. ఆ 10 ఏళ్ళు అయిన తర్వాత 1.5 yearకి వెళ్ళి ఇండస్ట్రీ 9.5 years అవుతుందిలే. అట్లా. ఇప్పుడేంటి పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద బాబు వచ్చేసి 9th అయిపోయిందండి, 10th వస్తాడు ఈ సంవత్సరము. పాప 8th అయిపోయి 9th వస్తుంది. ఇంకా నెక్స్ట్ చిన్నోడు 6th అయిపోయి 7th వస్తాడు. 10, 9, 7 అనుకోండి. పెద్ద పిల్లలు అంటే అదే. ఇప్పుడు మీరు సోషల్ మీడియా, సినిమాలు, రాజకీయాలు ఇలా బిజీగా ఉంటారు కదా, పిల్లలు ఏమంటూ ఉంటారు, మమ్మీ ఎప్పుడు నువ్వు బిజీ అయినా, మమ్మల్ని పట్టించుకోవా, మాతో టైం స్పెండ్ చేయవా అని అలా అడుగుతూ ఉంటారు. అయ్యయ్యో ఎప్పుడు ఆడే ఉంటాను కదండి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాలా నేనా. అయ్యో మా పెద్దోడు వస్తే మంచి హ్యాపీగా టీ పెడతాడు నాకు. నేను నిద్రపోతా ఉంటే లేచి మమ్మీ టీ. పిల్లలు మీకు బాగా చేసి పెడతారు. అర్రే నా బిడ్డలు కాళ్ళు నొప్పులు పడతాయంటే ఒకడు వచ్చేసి కాళ్ళు నొక్కుతారు, ఒక కాలు ఒకరు, ఇంకొక కాలు ఇంకొకడు. అదే మీరు చాలా లక్కీ. ఒక కాలు ఒకటి తీసుకుంటున్నా, నా చిన్న కొడుకు నా కాలు ఒక కాలు తీసుకుంటాడు, చిన్న కూతురు వచ్చేసి ఒక కాలు తీసుకుంటది. మా పెద్దోడు పైన తలనొప్పి అయితే తల ఒత్తుతా ఉంటాడు అనమాట. ఇప్పుడు మీరు ఎంత ఫేమస్ అయ్యారు కదా, స్కూల్లో వాళ్ళని ఏమైనా పిల్లలు మీ మమ్మీ పులిసీత అంటారంట. మా పెద్దోడు చెప్తా ఉంటాడు, ఏ మమ్మీ ఇట్లా అంటారు మమ్మీ అని అంటుంటే వీడేం పట్టించుకోడు. అంటే మా మమ్మీ అని చెప్పి ఒక ఇదిగా మాట్లాడడం కానీ అట్టేం లేదు నా బిడ్డకి, పెద్దోడికి. ఇంకా చిన్నోడు అని అంటే ఇంకా వాడు నా బిడ్డలు ఎవరైనా చెప్తే ఊకొట్టడం తప్పితే ఓవర్ యాక్షన్లు చేయడం తెలియదు అనమాట. అవును అని చెప్పేసి అని తప్పకి వెళ్ళిపోతారు. మీ ఇంటి దగ్గర మీకు ఎలా ఉంటుంది క్రేజ్? నార్మల్గానే ఉంటుందండి, నార్మల్గానే ఉంటుంది, స్పెషల్గా ఏం ఉండదు. అంటే ఎప్పుడు చూసే మొహాలు కదా, సినిమాలు ఇలా ఎన్నిట్లో ఫేమస్ అయ్యారు, ఎప్పుడు రాజకీయాల గురించి కూడా ఊర్లో చుట్టుపక్కల ఊర్లలో మంచి ఇమేజ్ అయితే సంపాదించుకున్నానండి, మంచి నేమ్ సంపాదించుకున్నాను. అంటే నేనేదో పొలిటికల్లో మాట్లాడుతున్నానని ఎట్లా కాకుండా నేను సంపాదించిన దాంట్లో నా దగ్గర రూపాయి ఉందంటే ఒక పావలా ఏదైనా కష్టంలో ఉండే వాళ్ళకి ఈ అలవాటు, వచ్చిన వాళ్ళు ఎవరైనా టక్కన ఇస్తే హెల్ప్ చేస్తూ ఉంటాను. అట్లా ఊర్లో కానీ అట్లా ఏమన్నా తిరునాళ్ళకి అమ్మ వాళ్ళకి అట్లా వచ్చినప్పుడు ఉన్న దాంట్లోనే లేదంటే ఒకవేళ ఇది నీడు ఉంది ఇయ్యాలనుకున్నామంటే ఏదన్నా అప్పు చేసి ఇవ్వడము, జీవితాంతం అప్పులు చేసి అట్లా ఏమన్నా ఇవ్వడం తప్పితే ఏం లేదండి. అంటే అంత పెద్ద ఉన్నేమి కాదు, ఇంత లేనేమి కాదు, మిడిల్గా అనమాట. మిడిల్ ఫ్యామిలీ అనుకో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయమేనండి. మీరు ఇంట్లో వంట చేస్తూ ఉంటారు? అయ్యో వంట చేస్తాను, బాగా తింటాను కూడా. ఏం ఇష్టం మీకు ఫుడ్లో? నాకు ఫుడ్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం అండి. నెల్లూరు అంటేనే అసలు సీ ఫుడ్ ఎక్కువ, సీ పక్కనే ఉంటుంది కాబట్టి ఎక్కువ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, చేపల కూర అంటే కూడా ఇష్టంలే కానీ చికెన్ బిర్యానీ అంటే కొంచెం మక్కువ ఎక్కువ. చికెన్కి సంబంధించి ఐటమ్స్. మటన్ కూడా రేరు, మటన్ రేరు కానీ చికెన్.
ఏం బాగా చేస్తారు మీరు? మీ పిల్లలు మీరు ఇది చేస్తారు బాగా అని చెప్తూ ఉంటారు. మా పిల్లలకి చికెన్ బిర్యానీ, నేను చేసే చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం వాళ్ళకి ఆయిల్ వాడకూడదు, ఓన్లీ గీయే కావాలా. నేను మా నాయన్ని పోయినప్పుడల్లా తెమ్మని చెప్తా ఉంటాను, ఆయన ఊర్లో ఎవరి దగ్గర ఉంటే నెయ్యి తీసుకో అని చెప్పి చెప్తా ఉంటా. మా నాయన చేత నెయ్యి తెప్పిస్తా. అదేపి పిల్లకాయలకి బిర్యానీ ఎప్పుడైనా వండి పెడతా ఉంటాను. డైలీ కాదులే, అంటే వారానికి కూడా కాదండి. ఎప్పుడైనా ఇప్పుడు నేను ఊరికి పోయినా అనుకో, మా పెద్దోడు హాస్టల్లో ఉంటాడు కదా, వాడు 10th క్లాస్ అని, బాబు 10th క్లాస్ కదా, క్లాస్లో వినాలి కదా, 9th 10th ఇంపార్టెంట్ కదా మనకే. అందుకని వాడి హాస్టల్లో ఉంటానులే మమ్మీ అని అంటే, వాడు వచ్చినప్పుడు చేసి పెడతా. చికెన్ ఫ్రై తింటారు బాగా. తర్వాత చేపల కూర అంటే అంత ఎక్కువ చూపించరు కానీ పెద్దోడు తింటాడు కానీ చిన్నోడు తినడు, వాడు ఒత్త పులిసే తింటాడు. అట్లా మా పాప ఏదైనా తినేస్తుంది, పాపకి అట్లా ఏం లేదు, ఏ గిడ్డను తినేస్తుంది నాకు మాదిరిగానే. పేరెంట్స్? మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా ఫార్మర్సేనండి, రైతు. మా నాన్న రైతే, మాది కూడా రైతు కుటుంబం చిన్నప్పటి నుంచి. మా అమ్మ మా నాన్న ఎప్పుడు కూడా కష్టపడతానే ఉన్నారు. ఏం చేద్దామా. ఎంతమంది మీ సిస్టర్స్? నాకు ఒక అక్క ఉంది, అన్న. నాకు ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, నేను లాస్ట్. అంత అక్కడే మీరే చిన్న అనమాట. అంత అల్లరి కొంచెం. అమ్మో అల్లరిలో మామూలు కదండి, అల్లరి గురించి అడిగితే ఏం అసలు చెప్పడానికి వర్డ్స్ ఉండవు. మా అమ్మ చీపురు కట్టి ఎనిర కొట్టింది నన్ను కొట్టి. నేనంటే ఇప్పుడు నువ్వు కొట్టిను కదంటే మా అమ్మ ఏడమే కొట్టింది నిన్న అంటది. లేదు మా నువ్వు గుర్తు చేసుకో అని చెప్పేసి అంట. మా చిన్నప్పుడు వజ ఎక్కువ పోసినావు నువ్వు నాకంటే, వజ ఎక్కువ పోసలేదంట ఆయన, నువ్వు వజ ఎక్కువ పోయిబట్టే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను నేనా, లేకపోతే ఏడ మాట్లాడేది. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా నేను మాట్లాడకపోతే వాయిస్ రాకపోతే కష్టం కదండి. యాస చాలా బాగుంది. లొడలొడ మాట్లాడొద్దా. అందుకని మా అమ్మని రాత్రి కూడా అడిగినాడు నేను, ఏమ్మా చిన్నప్పుడు వజ ఎక్కువ పోసినవా అని అంటే, పోసిల్లా అందుకే కదా నువ్వు మాట్లాడుతుండేదా అని చెప్పేసి అంటది. మా నాన్న బాగా ఇష్టం నేనంటే, చిన్న కూతుర్ని కదా కొంచెం. నాన్నకూర్చి అనమాట. నాన్నకొచ్చి పోలికలు కూడా మా నాన్న. నేను మా అమ్మ రాలేదు కానీ మా అమ్మ తెల్లగుంటది, మా నాన్న కొంచెం చామంచి నా కలరే. ఆ ముక్కు మొహం అంతా మా నాన్న. నేను మా అమ్మలాగా రాలా. నాన్న కూర్చుంటే నాన్న పోలికలు వస్తే అదృష్టం అని కూడా. నాన్న పోలికలు వస్తే అదృష్టం అంటల్లా. ఏదైనా కొంచెం మొండిగేసేదాన్ని, అన్నం తినకుండా పడుకుంటే మా అమ్మ అడిగేదిలే, ఏ టైం కన్నా మా నాయన వచ్చి అడిగేది. అంటే మా నాన్నమ్మ ఉండేది, మా నాన్నమ్మ సీతాదేవ అనేది, మా అమ్మ మా నాయన సీతారాములా అనేది అనమాట. సీతా మహాలక్ష్మి. సీతా మహాలక్ష్మి, సీతాదేవి అనేది మా నాన్నమ్మ ముద్దుగా. మా అమ్మ మా నాయన ఏమో సీతారాములా సీతారాములా అనేది. అంటే రెండు కలిసి వచ్చే పేరు పెట్టుకుంటే కష్టాలు ఉండవనే, సీతారామమ్మ సీతారామమ్మ అనేవాళ్ళు. ఇప్పుడు సీతా మహాలక్ష్మి అత్తగారింటికి వచ్చినాక ఇప్పుడు సీత, పులి సీత. సీత, ఎస్, సీత రెబల్. అసలేంటి చిన్నప్పుడు అందరు సీతమ్మ సీతమ్మ అని అంటుండేవాళ్ళు. సీతమ్మ అని అంటే ఏదో పెద్ద అయినట్టు అనిపించేది అనమాట, నాకు నచ్చేదిలా. చాలా మంచి పేరు కదా సీతమ్మ. సీతమ్మ అని ఎవరు అటు పిలవబాక నాకు నచ్చేదిలే అనమాట. కాలేజీలో స్కూల్స్లో అట్ట నాకు నచ్చేదిలే. కానీ ఇప్పుడు ఏదైతే నాకు సీత సీత అనుకోవాలన్నా ఇప్పుడు అదే పడిపోయింది. ఆ పులి సీతగానే నాకు బాగా ఇది వచ్చింది అనమాట. సో చాలా మంది, నేను లైవ్ మామూలుగా యూట్యూబ్ ఎప్పుడైనా లైవ్ చేస్తూ ఉంటాలా అంటే, సీత గారు ఏం మాట్లాడతారు సీత గారు మీరు, మీ అమ్మ చిన్నప్పుడు నీకు లీటర్లు వసపోసి ఉంటుంది మీకు, ఒక్కసారి మీ అమ్మని లైవ్లో మాట్లాడించండి అని చెప్పేసానే. ఊరే నేను ఆడ హైదరాబాద్లో ఉంటే మా అమ్మ ఆడ ఊర్లో ఉండే, ఎట్లా లైవ్లో మాట్లాడేదే అని చెప్పేసి చెప్తా ఉంటాను అనమాట. అసలు ఎలా ఈ ఇన్స్టా రీల్స్ చేయాలని, ఇవన్నీ సోషల్ మీడియాలోకి మీరు రావాలని ఎలా అనిపించింది? అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? మా ఆయన చెప్పాడండి, అది ఇన్స్టాగ్రాము ఎప్పుడో యాప్ ఎప్పుడో డౌన్లోడ్ చేసి డేట్ పెట్టున్నాను అనమాట. అయితే చేద్దాంలే చూడడానికి పెట్టినా, నేను చేయడానికి కానీ కాదు, చూడడం కోసం దాన్ని డౌన్లోడ్ చేశా. బట్ నేను ఈ వీడియో ఇది చేసింది మటుకు ఇప్పుడు ఐ థింక్ 2 సంవత్సరాలు అవుతుంది కనుక, 2 అవుతుందేమో. అయితే మా వారు, ఎందుకే నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ చేసి ఉండవు కదా, ఎందుకు వీడియో చేయొచ్చు కదా, అందరు చేస్తూ ఉంటారు కదా అంటే, ఓ బాబా మన మీద వీడియోలు తీసే ఇన్స్టాగ్రామ్లో అని చెప్పిన. లేదే చెయ్యాలని చెప్పేసనే అని చూద్దాంలే అని చెప్పేసి మా తోట దగ్గరికి పోయినప్పుడు బర్రెలు పోతా ఉన్నాయి. ఆ బర్రెల మీద వీడియో చేసిన నేను ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ మా బర్రెలు రోడ్డు మీద ఎంత బాగా పోతున్నాయో. అదే ఆ బర్రెలే మీకు ఫేమస్ అనమాట. ఆ బర్రెల మీద ఫేమస్, చాలా వ్యూస్ వచ్చినాయి. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ నుంచి ఒక చిన్న స్టెప్, డ్యాన్స్ స్టెప్ ఒకటి, నాకు డ్యాన్స్ రాదులే, అది ఒకటి వేసినాను బ్లాక్ డ్రెస్లో. ఇంకా అక్కడి నుంచి అది 2.3 మిలియన్ 4 మిలియన్కి వెళ్ళిపోయింది వ్యూస్ ఒక నైట్కే. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్స్ప్రెషను, డాన్స్ ఫుల్ ఎప్పుడు నేను చేయను, ఏదో 1, 2, 3 ఉంటాయి తప్పితే అంత ఓన్లీ ఫేస్ ఇంతవరకే.
మీకు పౌరాణికంగా ఆ గేయాలు పాడతారంటున్నారు, అలాగే సంగీతం కూడా నేర్చుకున్నారు. మీకు సింగింగ్ అంటే కూడా చాలా ఇష్టం, సింగర్ అవ్వాలనుకున్నారు. అవునండి, సింగర్ అవ్వాలని అనుకోకుండా ఆర్టిస్ట్ అయిపోయాను, అనుకోకుండా పొలిటీషియన్ కూడా అయిపోయినా. సంగీతం నేర్చుకున్నారా మీరు? సంగీతం ఏడండి, అక్కడ ఎక్కడ మన యూసఫ్గూడలో సరిగమలు నేర్చుకుందాం అని చెప్పేసి మా ఆయన డబ్బులు కట్టి అడిగి పంపిస్తే ఆయనేమో సారీగా మానమంటాడు, మనమేమో సారీగా మేడం మీకు శతకోటి వందనాలు, మీరు మీ వాయిస్ వదిలేసి నేను చెప్పిన దాంట్లో పాడండి మేడం అని. సరే పాడతానని చెప్తే సారీగా మానమంటాడు, నేను సారీగా నేనంట. 3 రోజులు పోయి ఎందుకు ఎందుకు గొడవ అని చెప్పేసి ఆ సంగీతం నేర్చుకోవడం మానేసిన. నేను పాటలు పాడుతుంటారు ఎప్పుడన్నా సరదాగా అయినా? సరదాగా ఇష్టం అన్నమాట. మా కోసం ఒక పాట పాడతారా? తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది, ఆదమరచి నిద్రపోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కొంది, అదే పనిగా కూసింది. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది, వెలుగు దుస్తులేసుకొని సూర్యుడు తూర్పు తలుపు తోచుకొని వచ్చాడు, పాడు చీకటికెంత భయమేసిందో పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది, అది చూసి లతలన్నీ పక్కున నవ్వాయి, ఆ నవ్వులే ప్రతి ఇంట పువ్వులైనాయి. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. చాలా బాగా పాడారు. ఎప్పుడైనా ఇలా సింగర్ గా కావాలని మీరు ఎవరికైనా ఇట్లా వినిపించారా మీ పాట? లేదండి, ఎవరికి వినిపించలేదు. నా మీద ధైర్యం చేసి పాట పాడేంత ఇది ఎవరు చేయరు, సాహసం చేయరు అనుకుంటా. అందుకే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా 10 రూపాయలు డబ్బులు ఉంటే హ్యాపీగా మన మీద సాంగ్ ఎవరి చేత రాపించుకొని మనమే సింగింగ్ చేసి మనమే కొరియోగ్రఫీ కాదు మనమే యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. సో భగవంతుడు ఎవరో ఒక రూపంలో పంపిస్తే మరో యాంగిల్ కూడా మీలోని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం అన్నమాట, ఎవరైనా అట్లా ఉండి చేసేవాళ్ళు ఉంటే. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అట్లా. ఇప్పుడు మీరు రోజా గురించి కానివ్వండి, శ్యామల గురించి కానీ ఇలా వాళ్ళ కౌంటర్లు స్ట్రాంగ్ కౌంటర్లు రేంజ్లో వేస్తూ ఉంటారు. అసలు ఏంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? అసలు టార్గెట్ చేయడానికి రీజన్ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు నచ్చవండి నాకు. ఒకలాగా మాట్లాడతారు, వాళ్ళు చేసిన తప్పులే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు ఉండే ప్రభుత్వం మీద రుద్దితే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు అమ్మాయిల పైన అత్యాచారం జరగలా, మానభంగంలో మర్డర్లు జరగలా, మరి అప్పుడేం హరికథలు బుర్రకథలు జరిగినాయా? ఇప్పుడు వచ్చి మీరు వచ్చినప్పటి నుంచి జరుగుతున్నాయంటే ఇట్లాంటి తప్పుడు మాట్లాడితే కోపం రాదా? ఎందుకు అట్లా అనేది? ఇప్పుడు ఎంతసేపటికి ఎవరు ఏమైనా చచ్చిపోయినా ఏం చేస్తూ ఉంది ప్రభుత్వము? కళ్ళు మూసుకొని ఉందా, కాఫీ తాగుతుందా, ఈ గుడ్డు ఎలుకలు ఇవన్నీ ఈమె శ్యామలోకి ఏమోళ్ళ ఈమె ఇదే మాట్లాడుతూ ఉంటుంది. నాకు అది నచ్చదు. మీరు మాట్లాడేది ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురద జల్లే అది వ్యాసలు చేస్తారు కానీ మాటలు మాట్లాడతారు కానీ ఇంకోటి ఏదన్నా ఉందా? ఇప్పుడు మీరు ప్రజలకి మంచి చేయాలనుకున్నప్పుడు మీరు మంచి జరిగింది చెప్పని అవసరంలా, కానీ లేనిది కూడా ఎందుకు పులి అబద్ధం చెప్తారు అనేది నా బాధ. అందుకు కదా నేను మాట్లాడేదా, అది అందుకే మీ వాయిస్ వినిపిస్తుంది. మరి అంతే కదండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఓ ఆయన గురించి ఏముందండి మాట్లాడుకోవడానికి? ఆయన కూడా మీ కొలీగ్ యాక్టరే కానీ యాక్టర్ అని చెప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తాను కానీ ఆ పొలిటీషియన్గా ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే నోటికి ఏది వస్తే అది ఏదో ఒక పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి అబ్యూస్కరమైనటువంటి వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడితే ఎక్కడ పొలిటీషియన్ ఎక్కడ ఏమనాలా? నిన్ను చూసి ఎవరు నేర్చుకోవాలా? అంత పెద్ద హుందాతనంగా ఉన్నోడివి, అంత నేమ్ ఉండేవాడివి, తెలుగు రాష్ట్రాల్లో పొలసాని అని అంటే తెలియని వ్యక్తే లేరు. ఒక కమెడియన్గా ఉండేవాడివి, ఎట్ట కదా మాట్లాడాలి? నువ్వా ఎట్ట మాట్లాడినా అందరూ తెలుసు కదా. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది?
ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే చేస్తారు. ఎందుకంటే గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు అటువంటివి, రాజకీయ పరంగా నువ్వు మాట్లాడితే నిన్నేం చేయరు. వ్యక్తిగత విషయాలు మాట్లాడి 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళని కిండలు చేస్తాను. నీకెందుకు? పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళి చేసుకుంటే నీకు అవసరమా? నీ కూతుర్ని ఏమైనా చేసుకున్నాడా? ఎందుకని కదా అట్లా వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. వ్యక్తిగత విమర్శలు దేనికి చేసినావు నువ్వు? క్రాస్ బోర్డర్ దాటైపోయి మాట్లాడితే నువ్వా? తప్పు కదా అట్లా మాట్లాడొచ్చునా? అది అప్పుడే కేసు పెట్టేసి ఉండే, అది ఇప్పుడు వరకు వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఎవరు ఇది చేయలేదు కదా, అట్లా అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి. అసలు ఏంటి వాళ్ళ మీద ఏమైనా మీకు ఇంత అభిమానం ఉండటానికి ఏమైనా స్పెషల్ రీజన్ అంటూ? భలే వాళ్ళండి మీరా. చిన్నప్పుడు సినిమాలు చిరంజీవి గారి సినిమాలు చూసే కదా మేము పెరిగిండేదా. అయ్యో శుభలేఖ రాసుకున్న ఎదలు ఎప్పుడో తననాన తాననాన అప్పుడే కలలో తాననాన ఎట్లా సాంగ్స్ అండి. ఓకే, ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం అసలు పాటలు పాడుకుంటే చెమ్మక్కు చెమ్మక్కు చాన్ చుట్టుకో చుట్టుకో చాంగు రగిరినేటానా, అసలు ఒక్క సాంగ్ ఏంటండి, చామంతి పువ్వా పువ్వా, సూపర్ డూపర్ సాంగ్స్ ఇవి ఏంటంటే ఊగిపోయేది నేనైతే. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాకు చిన్నప్పటి నుంచి పెద్ద వీరాభిమానం అండి వాళ్ళకి. సో ఇప్పుడు ఇంకా పొలిటికల్కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడే అంత అభిమాని, ఇప్పుడు పొలిటికల్కి వచ్చి ప్రజల గురించి అంత పాటలు పడతా ఉంటే తన తన ప్రాణాన్ని ధనాన్ని కూడా ప్రజల కోసం పెడతా ఉంటే ఇంకా అభిమానం లేకుండా ఎట్లుంటుందంట. పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఇష్టమా మీకు, పొలిటీషియన్గా ఇష్టమా? రెండు అండి. యాక్టర్గా అప్పుడు అలా ఉండింది, ఇప్పుడు పొలిటీషియన్గా ఇంకా 100 మెట్లు ఎక్కిపోయారు. ఇప్పుడు రాజకీయాలంటే మీకు ఇష్టం, మీకు రాజకీయాల్లో ఎవరంటే ఎక్కువ అభిమానం? పొలిటీషియన్లు. నాకు పొలిటీషియన్లో నేను బాగా చిన్నప్పటి నుంచి బాగా హుందాతనంగా ఈ పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. బాబు గారు మాటలు ఎట్లా ఉంటాయి తెలుసు కదా మీకు, ఆయన ఎట్ట మాట్లాడతారు, ఎంత హుందాతనంగా మాట్లాడతారా. దట్ ఈజ్ లీడర్ అండి. విజన్, ఆయన ఒక విజన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి. సో ఎంత హుందాతనంగా మాట్లాడతారు. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అదుపు తప్పి మాట్లాడడం చూసినారు మీరా? చూసినారా? లేదు కదా. అది కదా ఇష్టం అంటే, అది కదా అభిమానం అంటే. అందుకు ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఏమో నేను రేపు ఫ్యూచర్లో పెద్ద పొలిటీషియన్ అవుతాను అవరని తెలియదు కానీ ఇప్పుడు అదే అడగబోతున్నా నేను. సోషల్ మీడియా, సినిమాలు, నెక్స్ట్ ఏమన్నా ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా మీకుందా? పాలిటిక్స్లో ఆల్రెడీ అడుగు పెట్టేసినా కదండి, మాట్లాడుతున్నాను. సో ఎవరైనా ఈ అమ్మాయికి మనం సపోర్ట్ చేయాలా, బాగా మాట్లాడుతూ ఉంది ఈ అమ్మాయి, మంచి వాయిస్ వినిపిస్తూ ఉంది, ఎవరైనా మనలాంటి పార్టీ అధినాయకులు ఎవరైనా మనం మంచి సపోర్ట్గా ఉంటే ఆయన ప్రజల్లోకి ఇంకా బాగా మాట్లాడుతుంది, ఇంకా మన వాయిస్ని తీసుకెళ్తుంది, ప్రజలకు అంతా తెలియజేస్తుంది అని అనుకొని ఎవరైనా అవకాశం ఇస్తే కనుక జనసేన కానీ టీడీపీ కానీ ఎవరైనా ఇప్పుడు లోకేష్ అన్న అంటే చూసుకుంటుంటాడు కదా, లోకేష్ అన్న కానీ ఎవరైనా సరే ఒక చేయగా అందిస్తే మటుకు డెఫినెట్గా నా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో ఇంకా మంచిగా. అయితే ఫ్యూచర్లో పులి సీతని మంచి పొలిటికల్ లీడర్గా కూడా చూడొచ్చు అంటారు. అది చెప్పలేం కదండి, అంటే అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు మనకి ఎంతవరకు చేతైద్దో మనం చేస్తూ ఉంటాము. రేపు ఆయన మనకి వాళ్ళు అవకాశం ఇస్తారు ఎవరు మనకు తెలియదు కదా, అట్లా అని చెప్పేసి మనం హోప్స్ పెట్టుకోకూడదు కదా. మనం ఒక ధర్మం వైపు మనం నడుస్తూ ఉన్నాము. ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు తను చెప్పినట్టు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మనల్ని ఏదో ఒక రోజు రక్షిస్తుంది, ఏదో ఒక రోజు పెద్దవాళ్ళు గుర్తిస్తారు, అంతే కదా. ఇప్పుడు నేనేదో ఒక ఎమ్మెల్యేగా నిలబడతాను అని అంటే నా దగ్గర దుడ్డు లేవు, పైసలు లేవు నా కాడ. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నా బిడ్డలు చదివే కూడా అంతంత మాత్రం ప్రైవేట్ స్కూల్లో, ఏదో నా అత్త మామని పెట్టుకొని ఏదో నా భర్త మేము వ్యవసాయం చేసుకుంటూ 1 ఎకరా పొలంలో ఇది చేసుకుంటూ ఉండాలనే మెంటాలిటీ నాది. సో నా దగ్గర అంత దుడ్లు కూడా ఏమి లేవు. కాబట్టి నేను ఒకవేళ రేపు ఏదైనా అట్లాంటి అవకాశం ఇచ్చినా కూడా నువ్వేమైనా పెట్టుకుంటావు అమ్మాయి ఏమైనా ఎమ్మెల్యేగా చేసానంటే నేను ఓటుకు నోటు ఇవా ఈయను. పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు మరి అప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కదండి, నా మైండ్లో ఉండేది కూడా అదే, ఓటుకు నోటు ఉండకూడదు. ఇప్పుడు నువ్వు సపోజ్కి నువ్వు ఓటర్వి, నేను ఈరోజు నిలబడుతున్నాను, నీకు ఓటుకి 3,000, నీ ఇంటి 2 ఓట్లోనే 6,000 నీకు ఇచ్చానంటే రేపు ఏదన్నా నీకు ప్రాబ్లం వచ్చి ఉండడానికి నా ఇంటి కాంపౌండ్ కూడా నువ్వు దాటలేవు. నేను ప్రజలకు ఇదే చెప్తా ఉండా, ఓటుకు నోటు కాన్సెప్ట్ మానేయండి. మీరు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కానీ, కార్యకర్తను కానీ, ఎంపీని కానీ, ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా అడిగే హక్కు ఏది ఉంటుందంటే ఓటుకి మాత్రమే ఉంటుంది. ఆ ఓటుని ఇచ్చే డబ్బులకి అమ్ముకోకండి. అలా అమ్ముకుంటే మనకు అడిగే హక్కును కూడా కోల్పోతారు.
ఈ రోజు అందరూ సూపర్ 6లు ఇచ్చారా, సూపర్ 7లు ఇచ్చారా, ఆ రోజు మీరు నాకు ఓటు వేస్తే నేను ఇస్తానన్నారు, ఓటు వరకునే వేసారా? కొంతమంది అందరిని అనడం లేదు, కొంతమందిని అంటున్నా, కొంతమంది దుడ్లు తీసుకున్నారు కదా, మరి మీకు హక్కు ఎక్కడ ఉంటుంది? మీ మనసుని మీరు విమర్శించుకోండి. కాబట్టి మీ యొక్క ఓటు ఎవరికేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందాలో ఆలోచించి వేయండి. అదే రేపు నాకు అవకాశం వస్తే నేను ఇవ్వను, నేను కోసం ప్రయత్నిస్తాను. ఎస్, ప్రజల్లో మీలో ఒక దానిలా ఉంటా. నా దగ్గర నాకు ఏ పదవి లేనప్పుడే నా దగ్గర ₹10 మీకు 5 పైసలు 5 పైసలు ఇచ్చాను అని అంటే, రేపు పదవి గవర్నమెంట్ పరంగా పదవి ఉనంటే మీ దగ్గర నిలబడి నేను మీకు ఎంత చేస్తానో ఊహించుకుంటే చాలా. నా నియోజకవర్గ ప్రజలు నేను అదే చెప్పుకుంటా. మాది ఆత్మకూరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నేను అదే చెప్పుకుంటాను. అంటే ఎక్కడెక్కడ నిలబడలేను, ఉంటే ఆడే నిలబడతాను. అది చేయగలుగుతాను. 1000 కోట్లు పెట్టి అందరికి పంచి నాకే ఓటేయండి అలా మాత్రం చేయనంటారు. ఓకే, డబ్బులు నాకు ధైర్యం ఉందండి, వినిపించే వాయిస్ ఉంది. నేను ఒకవేళ వెళ్తే యుద్ధం చేస్తే ఆ రెండింటితోనే చేస్తా. మళ్ళీ ఈ మనీ పరంగా నా తర్వాత వెనకతలు ఎవరన్నా ఉండి సపోర్ట్ చేసినా నాకు ఎవ్వరు లేరు. నా వెనక నా ఫ్యామిలీ, నా భర్త, ఆ పైన భగవంతుడు తప్పితే నా వెనకతలు ఎవరూ లేరు ఇప్పటి వరకు. ఒకవేళ ఎవరన్నా ఉండిండ్రంటే నేను నిర్మోహమాటంగా బహిరంగంగా ఆ టవల్ వేసుకొని మీకు చెప్తా. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల పైన మీరు విరుచుకుపడుతూ ఉంటారు, చాలా సెటైర్లు వేస్తూ, పంచులు వేస్తూ, అలాగే వాళ్ళకి సరైన కౌంటర్లు ఇస్తూ ఉంటారు కదా వైసీపీ వాళ్ళ మీద. మీకు ఫ్యూచర్లో మళ్ళీ నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయం కానీ ఎప్పుడు అలా అనిపించలేదా? ఎందుకండి ప్రాబ్లమ్స్ వస్తాయనంటే వస్తాయి కదా, ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాలి కదా, పారిపోతే ఎట్లా? ఈరోజు అందరూ అనుకుంటారు కదా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓఎం ఎగిరెగిరి పడింది, తీరా గవర్నమెంట్ పోయిన తర్వాత ఎట్లా ఉంది అని చెప్పేసి. 5 ఏళ్ళు కూడా మాట్లాడారా వైసీపీ అధికారులు? మాట్లాడాను కదా. అప్పుడు చిరంజీవి గారిని, ఇప్పుడు రోజా గారిని అప్పుడు ఇదన్నారు కదండి, చిరంజీవి గురించి కామెంట్స్. నేను ప్రభుత్వం ఎలక్షన్లకు ముందే మాట్లాడా, గవర్నమెంట్ ఉన్నప్పుడే మాట్లాడా. దాని తర్వాత గవర్నమెంట్ ఓడిపోయింది, తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది, అక్కడి నుంచి నేను వాయిస్ వినిపిస్తున్నా. అందరూ అంటారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, నాకు అప్పుడు మాట్లాడాలనిపించలేదు. అంటే నేను అన్ని వింటున్నా. నాకు అసలు అప్పుడు యూట్యూబే పెట్టలా, నేను ఇన్స్టాగ్రామే తెలియదు నాకు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తెలిసింది కాబట్టి నేను నా వాయిస్ వినిపిస్తున్నా. 2.5 years అనిపింది. నేను అప్పుడు అంతగా నేను పాలిటిక్లోకి అంత నా ఇది వరకు మూవీస్ వరకు షూటింగ్స్ బిజీగా ఉన్నా. ఇప్పుడు నాకన్నీ అర్థం చేసుకుంటున్నాను కాబట్టి, చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నా. అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఏమైనా ఈ 9.5 సంవత్సరాలు కావచ్చు, దాదాపు 10 ఏళ్ళు కావచ్చు, సినిమా ఫీల్డ్ ఎవరు రాజకీయ పరంగా ఏమన్నా? రాజకీయ పరంగా కానీ సినిమాల్లో కమిట్మెంట్స్ అని, ఏదో కాస్టింగ్ కౌచ్ అని, ఇలా రకరకాలుగా ఉంటూ ఏమీ లేదు. కాస్టింగ్ కౌచ్ లేదు, కమిట్మెంట్స్ ఏమీ లేదు. ఏదైనా కూడా 2 చప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది, ఒక చేతితో కొడితే సౌండ్ రాదు. ఇదంతా కొంతమంది కావాలని చెప్పేసినటువంటి ఇది. ఫిలిం ఇండస్ట్రీ చాలా గొప్పది. మీ యొక్క ఉన్న కళని చూపించుకోవడానికి, ఆ ఒక మంచి టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో అలాంటి ప్లాట్ఫామ్ని తప్పుగా ఎవరైనా మాట్లాడితే తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మును గుద్దినట్టు లెక్క అనమాట. నిజంగా ఏది మిస్టేక్ ఒకరిదే ఉండదు, ఇద్దరిది ఉంటే ఉంటుంది. అది ఎక్కడో ఎవరో ఎలాంటి మెంటాలిటీ మనకు తెలియదు. కానీ సో ఇండస్ట్రీలో ఉండేటువంటి డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, ఎవరైనా మేనేజర్లు ఎవరైనా సరే ఎవ్రీవన్ చాలా రెస్పెక్ట్ చేస్తారు, చాలా పద్ధతిగా ఉంటారు, చాలా హుందాతనంగా. వాళ్ళు ఏంటి, మనం ఈ మూవీకి ఇన్ని కోట్లు పెడుతున్నాం, ఆదాయాలు ఎలా వస్తాయి, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, ఇదే ఆలోచిస్తారు. కానీ ఇంకా వేరే పనే ఉండదా అండి? ఇదే పనా? అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఏమో మిగతా వాళ్ళకి ఏమో ఎదురైన ఏమో నాకు తెలియదు. కానీ సో నా విషయంలో మటుకు ఈ 9.5 10 yearsలో నాకు ఎప్పుడు నాకు ఎదురవ్వలేదండి. ఒకవేళ టక్కన ఎవరైనా సరదాగా మాట్లాడినా కూడా, పోలేండి సార్ నాకు ఇది ఇవ్వకపోతే ఇంకొకరండి, మనం పోతా ఉండడం అంతే. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్ పెట్టావమ్మా, నీ దగ్గరికి వచ్చాను, నువ్వేదో మాట్లాడావు, నువ్వు కాకపోతే ఇంకొకరు, నువ్వు ఉన్నవారు ఇండస్ట్రీకి రాలేదు కదా, నేను అదెందుకు ఆలోచించరు అంటున్నా. ఎంతమంది డైరెక్టర్ లేరు, ఎంతమంది సినిమాలు తీయడం లేరు, ఇస్తారు. నీ టాలెంట్ ఏదో చిన్న మూవీలో నువ్వు బయటికి కనిపించినప్పుడు, ఓహో ఈ అమ్మాయి బాగా చేస్తుందని అంటే ఆటోమేటిక్గా నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవరైనా ఇస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీరు ఏ రోల్ చేయాలనుకుంటున్నారు? నాకు లేడీ ఓరియంటల్ రోల్ చేయాలండి. ఇప్పుడు విజయశాంతి గారి లాగా సినిమాల్లో పోలీస్ స్టోరీ ఏదో సినిమా ఉంది కదా, సో అలాంటి మొత్తం ఒక లేడీ ఓరియంటల్ మూవీస్ అట్లాంటి చేస్తే యాక్టింగ్ బాగుండాలి నాకు. అంటే డైలాగులు రాకుండా నీట్గా మేకప్ వేసుకొని మంచిగా పూలు పెట్టుకొని పక్కన నిలబెడితే నాకు నచ్చదు. డైలాగ్ ఉండాలి, కష్టపడాలి.
ఆ డైలాగ్ మనం చెప్పి మంచిగా ప్రేక్షకుల్ని మెప్పించాలి. సో అలాంటి అంటే ఇష్టం అనమాట. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? మా కోసం ఒక డైలాగ్ చెప్పండి. నాకు ఇష్టమైన డైలాగు ఇదే, మన దేవరాలోనే చేసింది. అంటే అన్నిటిలో చెప్పాను కానీ అంత పెద్ద బాగా ఇదే డైలాగులు ఏం చెప్పాలి, చిన్న చిన్న డైలాగులు చెప్పా. ఈ దేవరాలో చేసిన డైలాగులు అంటే బాగా ఇష్టం, బాగా చెప్పాను నేను. దాని మీద నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. అందరూ మంచిగా నాకు కాల్స్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ దేవరా మూవీ. ఒకసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? శ్రీకాంత్ గారు, ఏందిరా అది కానీ కుదిర్చిందని. ఏంది కుదిర్చేదా, నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికోవడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకంటతో చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన నగ్గాల్ని కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి, పిలువు నీ కూతుర్ని. నువ్వేంది పిలిచేదే? తంగా తంగా. ఏమే నా కూతురు జీవితంలో నిప్పులు పోసి తీరిగ్గా తలంటు పోసుకుంటుంటావా? సూపర్ అండి, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏ మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఒక 3-4 మూవీస్కి మామూలుగా చెప్పారు. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. షూటింగ్స్ ఉందన్నమాట. రేపు 4వ తారీఖు ఒక మూవీకి డేట్లు ఇచ్చున్నారు. చేస్తూ ఉన్నానండి. ఉంటాయి అంటే ఒకవేళ ఒక నెల ఖాళీగా ఉన్నా మిగతా ఏదో ఒక రోజు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి 2 నెలలు కూడా ఖాళీగా ఉంటాను. సో అట్లా జరిగిపోతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రోజు బిజీగా ఉండాలంటే ఎవరి వల్ల కాదు కదండి. సో పెద్ద పెద్ద హీరో వల్ల కూడా కాదు. హైదరాబాద్లోనే ఉంటారా? మీ సొంత ఊరికి నెల్లూరుకి వెళ్ళిపోతారు? లేదండి, ఊరికి వెళ్ళిపోతాను. అక్కడే ఉంటారు? అక్కడే ఉంటాను. ఓకే, అక్కడే సెటిల్ అవుతారన్నమాట. నాకు హైదరాబాద్లో సెటిల్డ్ అవ్వాలి అని ఏం లేదండి. మొత్తం అక్కడ ఊర్లో ఉండాలని. నాకు తోట చెప్పాను కదా, తోటలు అంటే ఇష్టం బాగా. 4 కుక్క పిల్లలు, 2 కోడి పిల్లలు, పల్లెటూరి ఆ వాతావరణం అంటే ఇష్టం. పచ్చని చెట్ల మధ్య మామిడి తోటలో అట్లా ఇష్టం అండి. నాకు ఏం పెద్ద ఆర్భటాలు కదా, ఆస్తులు సంపాదించాలి, లక్షల కోట్లు సంపాదించాలి, దానికి నా కొడుకులకి కోట్లు, మన వాళ్ళకి నేనే సంపాదించాలి అని ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా. ఒంటి నిండా షుగర్ ఉంటుంది, వయసు 75, 60, 80 ఏళ్ళు ఉంటాయి. కానీ కొడుకులకి వాళ్ళే, మన వాళ్ళకి వాళ్ళే, మనం పుట్టే పిల్లలకు కూడా వీళ్ళే సంపాదించాలా? దేనికి? అదే మీకు అది లేదు, డబ్బు సంపాదించాలి అనేది నాకు లేదండి. ఎంతవరకు కావాలి, అవసరానికైతే కావాలి. అవసరం కోసం ఏదైనా సపోజ్కి ఏదైనా బాగలేదు, సో ఈ బాగాలేనప్పుడు ఈ డబ్బులు ఇట్లా అంతే తప్పితే అదర్వైజ్ ఎక్కువ లక్షల కోట్లు సంపాదించాలని లగ్జరీ లైఫ్ అట్లా ఏం లేదండి. ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతుకుతాను. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఇంత కొద్ది సెలబ్రిటీ హోదా అయినా సరే నేను వెళ్ళి హ్యాపీగా నా తోటలో నేను పని చేసుకుంటా. ప్రతి ఒక్కరిని చాలా మర్యాదగా గౌరవిస్తాను, విలువిస్తాను అందరికి కూడా. నేనేదో ప్రౌడ్గా ఉండడం కానీ అట్లా కైండ్ ఆఫ్ ఏం లేదండి. సో అందరితో మాట్లాడుతాను, అందరు నా వాళ్ళు అనుకుంటాను. సో హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మీది వ్యవసాయ కుటుంబం అంటున్నారు కాబట్టి ఏంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీకు తెలుసు కదా? రైతుల గురించి చెప్పాలంటే 2 కోణాలండి. ఫస్ట్ది, వాళ్ళు పెట్టుబడులు పెడతారు, చేస్తారు. తర్వాత ఒకటి మంచితో ఒకటి నెగిటివ్ కూడా 2 చెప్తాను. ఫస్ట్ మంచి చెప్పుకుందాం. కష్టపడి పంట పండిస్తారు. పండించిన తర్వాత హెవీగా ఇండ్రన్స్ అని, పురుగు చచ్చిపోవడానికి యూరియాస్ అని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెడతారు దాని మీద, ఎకరా మీద 2 ఎకరాల మీద. తీరా రేట్కి వచ్చేసరికి రేట్ తగ్గిపోతుంది. సో ఎవరెవరికో ఇప్పుడు సినిమా టికెట్లు పెంచడానికి ఇమీడియట్లీగా తీసుకుంటుంది ప్రభుత్వం. ఇది అదేమంటారు, డెసిషను ఇమీడియట్లీ తీసుకుంటుంది. కానీ రైతుల గురించి ఎందుకు ఆలోచించుతో నాకు అర్థం కాదు. సో ప్రభుత్వం రైతుల గురించి కూడా ఆలోచించాలి. దట్టు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే రైతుల గురించి, రైతులు కూడా కొంచెం స్వార్థంగా ఆలోచిస్తారు. అది ఏంటి అంటే, ఇప్పుడు ఒక సపోజ్కి ఒక ఎన్ను ఉంటుందండి, ఎన్నుకి ఒక 100 గింజలు ఏమో ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే 200 గింజలు, అంటే మీకు అర్థం కావడం కోసం, అదే ఎక్కువ దిగుబడి రావడం కోసం యూరియాలు, ఇండ్రన్లు ఇవన్నీ వాడి గవర్నమెంట్ ఇస్తున్న సేంద్రియ ఎరువులు కూడా పక్కన పెట్టి ఇది చేస్తారు. ఆ సేంద్రియ ఎరువులు ఏం వస్తుంది, ఏమి రాదు, మాకు ఎక్కువ రావద్దా డబ్బులా? సో దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది. సో నువ్వు కూడా తింటావు కదా ఆ ఇంటి సంపాదించిన వడ్లని, బియ్యాన్ని మీరు కూడా తింటారు కదా. అనవసరం ఉత్త పిప్పే, దాని శక్తి కూడా రాదు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? గవర్నమెంట్ ఇచ్చిన సేంద్రియ ఎరువులు వాడండి, తక్కువ దిగుబడి రానివ్వండి, కానీ అందరూ సురక్షితంగా ఉంటారు కదా, మంచి పోషక విలువలు అందుతాయి కదా. అలా కాకుండా దాంట్లో ఇండ్రన్లు ఇవన్నీ కొట్టి యూరియాలు అన్నీ వాడేసి అదంతా ఇదైపోయి అన్ని కలుషితమేనండి. తినే కూరగాయల దగ్గర నుంచి పప్పు ధాన్యాల వరకు, బియ్యం వరకు అన్ని కలుషితం అయిపోతుంది. మీలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ హెల్త్ నిజంగా అండి అలాంటి రైతుల ధోరణి ఏదో మారాలి. సో ప్రభుత్వం ఏదైతే కొన్ని సేంద్రియ ఎరువులను కూడా వీళ్ళకి అందిస్తుంది ఆల్రెడీ.
ప్రభుత్వాలు అందిస్తున్నాయి. సో ఈ ప్రజలు కూడా ఆ ప్రభుత్వాన్ని ఇచ్చే సేంద్రియ ఎరువులని యూజ్ చేసుకొని మీ ఇంట్లో మీరు ఇది చేసుకోవచ్చు మంచిగా. ఆ ఎరువులు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మామూలుగా బర్రెపేడ ఇవన్నీ దొరుకుతాయి కదా, అవి వేసి ఈ సేంద్రియ ఎరువులు కూడా వేయండి. మంచిగా పుష్కలంగా వస్తుంది. మహా అయితే ఒక అరపుట్టి తగ్గుతుందేమో. దానివల్ల ఏంటి లాభం? మీకు అరపుట్టి పెంచడం వల్ల మహా అయితే ఒక 5-6 వేలు ఎక్స్ట్రా వస్తాయి. కానీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది కదా, క్యాన్సర్లు వస్తున్నాయి కదా, మనం తినలేకపోతున్నారు కదా. సో దాన్ని బట్టి రైతులు కూడా అదే కూడా చెప్తున్నాను. సో ఆలోచించండి. మీరు రైతన్నులు కాబట్టి ప్రతిదీ మీ చేతుల్లో ఉంటుంది. సో కాబట్టి సేంద్రియ ఎరువులు వాడి ఎక్కువ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం మంచి ఫుడ్ తినండి. కూరగాయలు కానీ ఆకుకూరలు తీస్తే యూరియా వాసన అంటే తొందరగా రావడం కోసం వేస్తారు. ఒక కోడి చికెన్ ఎప్పుడో 60 రోజులకు 70 రోజులకు రావాల్సిన కేజీ చికెన్ రావాలంటే 60-70 రోజులు పడుతుంది. కానీ వీళ్ళు ఒక 20 రోజులు 30 రోజులకి రావడానికి ఇంజెక్షన్స్ వేసి దానివల్ల ఎఫెక్ట్ పడతలేదా? ఇప్పుడు ఎందుకండి అంత ఎందుకు? ఇప్పుడు మన కళ్ళ ముందరే కనిపిస్తుంది. మీ బిడ్డలే కనిపిస్తున్నారు కదా. మీ ఇంట్లో బిడ్డలు 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి పుష్పోత అవుతుంటే మీకు తెలియట్లేదా? ఎట్టుపోతుంది సమాజం? ఆ మాత్రం అర్థం చేసుకోరా? 13-14 ఏళ్ళకి అవ్వాల్సిన అమ్మాయిలు 10 ఏళ్ళకి 9 ఏళ్ళకి కూడా అవుతున్నారండి. అది మీ ఫుడ్ కాదంటారా? చికెన్లు అవి పెట్టడం వల్ల బర్రెకి మొత్తం తీసి ఇదేస్తే దూడకి ఇవ్వాల్సిన పాలు మొత్తం మీరే తాగేస్తూ ఉంటాయి. మరి అది ప్రాబ్లం కాదంటారా? సో ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలండి. తెలుసుకొని మారినప్పుడే సొసైటీ మారుతుంది. లేదు అని అంటే ఇంక ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. 9 ఏళ్ళలో ఆ పిల్ల మెన్షన్స్ డేట్ వస్తే అమ్మాయి ఎలా సర్వే అవుతుంది? ఎలా అమ్మాయికి ఎంత అవుతుంది? అవేర్నెస్ మీ కళ్ళ ముందరే కనిపిస్తుంటారు మీ బిడ్డలు, అయినా మీరు మారరు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు? ఏం మెసేజ్ ఇస్తారు? అసలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆడపిల్లలను చూస్తున్నారు కదా, ఎలా ఉన్నారు అసలు? సో ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే లేడీస్ ఎవరైతే ఉంటారో నిజంగా మీకు టాలెంట్ ఉంటే మీరు ఎవరి దగ్గర ఇది వంగాల్సిన అవసరం లే, బెండ్ అవ్వాల్సిన అవసరం లే. ఎందుకు అనంటే మీ టాలెంట్ ఉంటే ఎప్పటికైనా గుర్తిస్తుంది. నాకు 10 ఏళ్ళు పట్ల 10 ఏళ్ళకి ఇప్పుడు కనిపించానండి నేను. సో అట్లే మీకు కూడా టైం వస్తుంది. కాకపోతే ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా మీరు ఎవరో ఒక మాటలు నమ్మి వాళ్ళ చేతిలో మోసపోయి మీరు ఎక్కడో ఏదో వీధిలో పోయి అనవసరంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఒక బురద చల్లేసి అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడుండే అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. మీ టాలెంట్ని చూపించుకోవడం చక్కగా మీకు ఒక ఇన్స్టాగ్రామ్ వచ్చింది. మీ ఏదైతే ఉందో మీ టాలెంట్ని ఇప్పుడు అందరూ చూపించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక సాంగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అంతా చూపించుకునే అవసరం ఏముంది? దానివల్ల యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది. సో దానివల్ల పిల్లలు కూడా పాడైపోతుంటారు కదా. సో ఎందుకు అంత అబ్యూజ్డ్గా కనిపించడం? ఎందుకు అంత వల్గరిటీగా చేస్తారు? ఒకరు చూస్తే వెనక చూపించుకుంటారు, ఒకరు చూస్తే ముందు చూపించుకుంటారు. దానివల్ల ఏంటి యూజు? మీ యాక్టింగ్ చేయాలంటే ఏదైనా ఒక డైలాగ్ నేర్చుకోండి. ఎంత పెద్ద సినిమాలో ఎన్ని డైలాగులు లేవు, ఆ డైలాగ్ నేర్చుకోండి. మీ ఓన్ వాయిస్తో ప్రాక్టీస్ చేసుకోండి. ఉందండి తప్పకుండా. ఇప్పుడు అంతా డైరెక్టర్స్ అంతా ఇవే చూస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఒక టక్కన వాళ్ళ కళల్లో పడింది అనుకో పిలిచి అవకాశాలు ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని అవకాశాలు పిలిచినప్పుడు మీతో బ్యాడ్గా బిహేవ్ చేయరు కదా. ఎవ్వరు కూడా అండి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాట్ ఎవర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ అన్ని అందరూ కూడా ఎవరిని ఇది ఏమి చేయరండి. ఏదైనా కూడా ఈ తప్పుని ఇద్దరు వైపే ఉంటుంది కానీ ఒకరి వైపే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఇండస్ట్రీ చాలా గొప్పది. కళమ్మ తల్లి టాలెంట్ ఉంటే నిజంగా ఏదో ఒక రోజు ఆశీర్వదిస్తుంది. గట్టి నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. సో చాలా మంచిది. ఇప్పుడు వచ్చే యూత్ ఎవరైనా కూడా మీరు రావచ్చు, హ్యాపీగా ఇండస్ట్రీలో చేసుకోవచ్చు. మీకు టాలెంట్ ఉంది, నేను సక్సెస్ అవుతాను నమ్మకంతో రండి, వెయిట్ చేయండి. అంతేగాని లగ్జరీ కోసమో లేకపోతే ఇంకేదని కోసం తప్పుదారుల మటుకు తెల్లకండి, తొక్కకండి. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ అండి. చాలా షేర్ చేసుకున్నారు. మీ పర్సనల్తో పాటు అలాగే మెసేజ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ పోలీస్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్